ఈ చోటు చూడడానికి చాలా భయంగా ఉంది. భయపడ్డానికి ఇక్కడేముంది? కానీ ఇక్కడ ఎవ్వరు అసలు లేరే. ఇది లంచ్ టైం, అందరూ వర్కర్లు తినడానికి వెళ్ళుంటారేమో. ఏమైంది? ఒక సోఫా ఎగురుకుంటా అటువైపుకి వెళ్ళింది. పోపట్, డాక్ అంటే తిరిగి చూసే చోటు అనుకుంటున్నావా? మనం ఇప్పుడు మాల్కి వెళ్దాం. అనుమానమా? మాల్కి ఎప్పుడు వెళ్తుంటాం కదా, ఇప్పుడు పురాతన చోటుకి వెళ్దాం. అక్కడ పెద్ద ఓడల్ని ధ్వంసం చేస్తారు. దానివల్ల ఉపయోగం ఏంటో వెళ్ళి తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకుని మనం ఏం చేయబోతాం? అరే మనం పెద్దవాడవుతున్నాం, మన మైండ్ లో అన్ని రకాల నాలెడ్జి ఉండాలి. అయితే నేను రావట్లేదు. ఇప్పుడు నీకేమైంది? నాకు నాలెడ్జ్ ని ముంచుకునేంత బ్రెయిన్ లేదు కదా, ఏమంటారు? మరి నాలెడ్జ్ ని ముంచుకొని నేనేం చేస్తాను? శబాష్ శబాష్ శబాష్, నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. అనుమానమా? ఏంటిది? కొత్త ప్రాంతానికి వెళ్ళడానికి మీకేంటి సమస్య? మాతో పాటు రా పోపట్. ఓకే, నాకు గాని బోర్ కొడితే ఆ తర్వాత ఏం బాగుండదు. అంత బాగుంటుందిలే. ఒకవేళ నీకు బోర్ కొట్టిందంటే ఆ బోర్ ని మనం తిరిగి కొడితే అంత సరిపోతుంది. ఏంటి అనుమానమా? ఓయ్, నీ టైం అసలు బాగోలేదనుకుంటాను. అనుమానమా? సరే వదిలేయండి, బయలుదేరండి. ఏంటి ఇంత కంపు కొడుతోంది? ఈ డాక్లో ఇంకా తిరగబోతారా? అరే మనం తప్పించుకున్నాం కదా, మరెందుకు అరుస్తున్నావు? నా తోక, నా తోక. కంటైనర్ ని లేపండి. మనందరం కలిసి దీన్ని లేపాలంటే అసలు లేపలేము. ఆ తోకను పట్టుకుని గట్టిగా బయటికి లాగాలి. అనుమానమా? జోర్దాన్ని పట్టుకుని లాగండి. లాగేశాం. ఎంత కష్టపడి తన తోకని బయటకు తీసాము. ఇప్పుడు మళ్ళీ తను వెళ్లి కంటైనర్ లోపల ఇరుక్కున్నాడు. ఒరే మూర్ఖుడా, తోక బయటికి రానే లేదురా, మీరు నన్ను మాత్రమే లాగారు. ఇలా చూడండి, తన తోకని పట్టుకుని లాగండి. ఇక్కడ ధూళిగా ఉంది. అనుమానమా? అవును, బయటికి వెళ్ళిపోదాం. తమ్ముడు, ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఈ పాత కంటైనర్ ని క్రషర్ లో వేయబోతున్నారు. మన గతి అధోగతే. ఇప్పుడు మనం దూకాలి, వెంటనే దూకండి. నువ్వు హనీకి సరైన తమ్ముడివని మళ్ళీ మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నావు. ఇంత ఎత్తు నుంచి మనం కిందకి ఎలా దూకగలం? అలా చూడండి, ఎగిరి మనం దాన్ని పట్టుకుందాం, ఆ తర్వాత కిందకి దిగుదాం. నా వల్ల కుదరదు బాబు. ఆ
కిందకి దిగు హనీ జామ్. ఇది చాలా దూరంగా ఉంది. ఎంత దూరం నేను అసలు జంప్ చేయలేను. అనుమానమా? బుర్ర తక్కువడా, నువ్వు పొప్పట్వి, నువ్వు ఎగరగలవు. టెన్షన్ లో నాకు ఎక్కడ ఉన్నట్టు మర్చిపోయాను. నాకు ఎలాంటి ప్రమాదం లేదు. నేను అనవసరంగా భయపడ్డాను. కొంచెం ఆలోచించండి, ఒకవేళ నేను ఎగరలేకపోతే నా పరిస్థితి ఏమై ఉండేదో. అంతకన్నా ముందు నువ్వు ఎగరగలవన్న విషయాన్ని నేను గుర్తు చేయకపోతే ఏమైపోయేవాడివి. ఇది చాలా ప్రమాదమైన చోటు. మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. అనుమానమా? ఎలాగూ వచ్చాం, చూసేసి వెళ్దాం. పెద్ద పెద్ద ఓడల్ని ఎలా ధ్వంసం చేస్తారో చూసేద్దాం. ఆ ఏరియా పక్కనే ఉంది. ఈ చోటు చూడడానికి చాలా భయంగా ఉంది. భయపడ్డానికి ఇక్కడేముంది? కానీ ఇక్కడ ఎవ్వరు అసలు లేరే. ఇది లంచ్ టైం. అందరూ వర్కర్లు తినడానికి వెళ్ళుంటారేమో. ఏమైంది? ఒక సోఫా ఎగురుకుంటా అటువైపుకి వెళ్ళింది. నువ్వేం చేస్తున్నావు? అరే తమ్ముడు, ఒక తలుపు కాళ్ళతో నడుచుకుంటా వెళ్ళింది. తలుపుకి కాళ్ళుంటాయా ఏంటి? నేను అప్పుడే చెప్పాను ఇక్కడ భూతాలు ఉంటాయని. అరే ఇక్కడ భూతాల గీతాలు ఏం లేవు. చూసారా, 4 కాళ్ళుంటే మంచం. మీరు చెప్పిన భూతాలు చూశాను. ఓయ్ మీరెవరు? సార్, మనం వస్తువులు దొంగలించడం వీళ్ళు చూసేశారు. అరే బుర్ర తక్కువ వల్ల ఈ పనికిరాని సామాన్లన్నీ మీరెందుకు దొంగలిస్తున్నారు? ఎందుకంటే షిప్ లో ఉన్న తలుపు, సోఫా అన్ని చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. మార్కెట్ లో వీటికి ధర చాలా ఎక్కువ. అంటే అనుమానమా? ఇక్కడున్న శాండిలియర్, డెకరేషన్ వస్తువులు అన్ని చాలా ఫ్యాన్సీ. అందరూ ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడతారు. ఇంకా ఇది విలువైనది. ఇక్కడి నుంచి దొంగిలించి తక్కువ ధరకు అమ్ముతారు. దాన్ని అందరూ కొనుక్కుంటారు. ఒక గాడిదల్లారా, ఎందుకు నా మొహం చూస్తారు? ఈ విషయం బయటికి తెలిసి మనం ఇరుక్కుంటే మన పరిస్థితి దారుణమైపోతుంది. వీటన్నిటిని బట్టి ఆ కార్గోలో బంధించండి. విదేశాలకి పోని గుర్తుంచుకోండి, ఏ వస్తువు పగలకూడదు. ఏంట్రా మీరు డాగీతో పిల్లలతో గొడవ పడుతున్నారు? నిన్ను ఈ టేబుల్ ల్యాంప్ తో కొట్టి కొట్టి ఫ్యూజన్ చేసేస్తాను. అనుమానమా? ఫ్యూజ్ చెయ్యొద్దు, ఆ తర్వాత పవర్ పోతుంది. అర్థమల్లారా, ఎగతాళి చేయడానికి బుర్ర కావాలి. అర్థమైందా? ఈ పోపట్ ఎక్కడికి వెళ్ళాడు? స్క్వాడ్, వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. వీళ్ళందరూ దొంగతనం చేస్తూ ఉన్నారు. మేము కాదు, మీరే దొంగతనం చేస్తున్నారు. అనుమానమా? నేను దొంగతనం చేశానా? నేను ఈ చోటికి కేర్ టేకర్ని. ఇలా చూడండి సార్, ఇక్కడ దొంగ ఎవరో మాకు బాగా తెలుసు. గుడ్, వెరీ గుడ్. వాళ్ళ నలుగురిని పట్టుకోండి. ఏంటిది, మీరేం చేస్తున్నారు? మాకు చాలా రోజులుగా ఇక్కడ ఏదో జరుగుతుందని డౌట్ ఉంది, అందుకే మేము ఈ రోజున అది వేసాం.
మేమన్నిటినీ చూసేసాం, అది కాకుండా మేము రికార్డ్ కూడా చేసాం. ఆ, వద్దు నన్ను కొట్టొద్దు అందరూ నన్ను క్షమించండి. ఎక్కువగా సంపాదించాలని అత్యాశలో ఇలా చేశాను. నేను చేసిన తప్పేంటో ఇప్పుడు బాగా తెలుసుకున్నాను. దాన్ని మేము ఎలా నమ్మాలి? నాతో కలిసి దొంగతనం చేసిన నా మిత్రులందరూ ఎవరెవరనేది నేను మీతో చెప్పేస్తాను. నీకు అసలు సిగ్గుగా లేదు? ఒక కేర్ టేకర్ అయ్యింది నువ్వే దొంగతనం చేస్తున్నావు. ఇంకా చాలా కాలం సిగ్గుతో తలంచుకుని జైల్లో ఉండాలి. అనుమానమా? థ్యాంక్ యూ పిల్లలు, మీ వల్లే మేము ఈ దొంగల్ని పట్టుకోగలిగాము. మా వల్ల కాదు సార్, మీ టాలెంట్ వల్లే పట్టుకోగలిగారు. మీరే కదా సీసీటీవీ కెమెరా ఫిక్స్ చేశారు, అందువల్లే దొంగల్ని కనిపెట్టగలిగారు. ఈ కెమెరా చాలా రోజుల నుంచి రిపేర్ లో ఉంది, అందువల్లే మేము చాలా రోజుల నుంచి వీళ్ళని పట్టుకోలేకపోతున్నాం. మరైతే ఇక్కడ దొంగతనం జరుగుతుందని మీకెలా తెలిసింది? మీ మిత్రుడు పోపట్టే చెప్పాడు. ఈ కేర్ టేకర్ ఏం వాగాడో నా మొబైల్లో దాన్నంతా నేను రికార్డ్ చేసి పెట్టాను. అనుమానమా? ఏంటి నువ్వు నన్ను మోసం చేసావు? నో. మరి నీకు మెడల్ ఇస్తారా? ఇదిగో తీసుకో. ఆ!